మాధవ్ గారు అలాగే జనసేనకి పార్టీ ఆఫీస్ లేకపోతే మాడపడుచు సహోదరి మాకు పార్టీ ఆఫీస్ ఇచ్చారు జనసేనకి. వారి దీవెనలు ఈ రోజున మనస్ఫూర్తిగా నిలబెట్టుని వారు మాకు అండగా నిలబెట్టడం మీ సహాయం మర్చిపోం. మీరు దయచేసి ఇది మన పార్టీ, పెద్ద మనసుతోటి మిమ్మల్ని ఆశీర్వదించండి. అలాగా అంటే అందరినీ ఇప్పుడు నేను దగ్గరికి అందరూ రావడం ఇబ్బంది అవుతుంది, కానీ ఒక్కొక్క ఆడపడుచు ఒక్కొక్కళ్ళు వీళ్ళందరూ మీరు వెనక్కి వెళ్ళండి. పక్కన ఆడపడుచులకి ఈరోజు మా ఉషశ్రీ గారు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. నేను అడిగాను మీకు ఏం కావాలి, మీరు ఎందుకు వస్తున్నారు పార్టీలో కంటే నాకేదో సేవ ఉంది, స్పోర్ట్స్ ని యువతని డెవలప్ చేయాలని ఉంది, పార్టీలను పనిచేయాలని పెద్ద మనసుతో వచ్చినందుకు ఉషశ్రీ గారికి మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకున్నాను. జనసేన జెండాని ఎక్కడ ఇంటర్నేషనల్ వాళ్ళ బ్యాడ్మింటన్ పోటీ జరిగితే ఎగరేసి మనకి జనసేన జెండాను ఎగరవేసిన ఉషశ్రీ గారు. అలాగే మా వీరమ్మ జనసేన మహిళా విభాగం ముగ్గురితో స్టార్ట్ అయింది. ఆ ముగ్గురులో ఈవిడ స్టార్ట్ చేసి ఆడపడుచుల బాధల గురించి, చిన్న బిడ్డల బాధల గురించి చెప్పింది. వీళ్ళు ముగ్గురు వచ్చి నేను అంబేద్కర్ భవన్లో ఉన్నప్పుడు వచ్చి మాకు ఇంత కష్టాలు ఉన్నాయి, మేము అంటే నేనేం అడగల, వాళ్ళు గుర్తించకపోతే మేము అని గుర్తిస్తాం, మీకు అండగా ఉండకపోతే ఇంకెవరికి అండగా ఉంటాం. ఎందుకంటే నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నానంటే నేను అందరి కష్టాన్ని ఒకేసారి గుర్తించలేను, ఒకనే ఉన్నాను. లక్షల మందిని గుర్తించాలంటే టైం కావాలి నాకు. మనస్ఫూర్తిగా మీ అందరి ముందు మనం అందరం కలిసి కష్టపడి పార్టీని గెలిపిద్దాం, ఆ తర్వాత మీ అందరికీ నేను అండగా ఉంటానని తెలియజేసుకుంటూ. Please subscribe to New Waves.